సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒకటేసారి 2 కాళ్ళకి చేసుకోవచ్చు అంటే చాలా మందికి 2 కాళ్ళల్లో పెయిన్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక కండిషన్ లో ఒకటే కాలికి ఉంటుంది. సో చాలా డైలమాలో పడిపోతుంటారు, అమ్మో 2 కాళ్ళకి ఒకటేసారి చేసుకుంటే పెయిన్ చాలా ఉంటుంది కదా, ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా, ఇలాంటి అపోహలు అన్ని ఉంటూ ఉంటాయి కదా. సో హౌ డు యూ సజెస్ట్? లైక్ 2 కాళ్ళకి ఒకేసారి చేసుకోవచ్చు అండి. బట్ అల్టిమేట్లీ ఏంటి అంటే సర్జరీ చేసే ముందు మనం ఈమెకి 2 కాళ్ళకి చేస్తే లేదా ఈ ఇండివిజువల్ కి పేషెంట్ కి 2 కాళ్ళకి చేస్తే తను తట్టుకోగలుగుతుందా ఏంటి అంటే ఇప్పుడు 2 కాళ్ళకి చేసినప్పుడు 2 కాళ్ళకి నొప్పి, ద పేషెంట్ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్. తర్వాత ఫిజియోథెరపీ 2 కాళ్ళకు ఉంటుంది, పెయిన్ 2 కాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేసినాక కొన్ని రోజుల వరకు పెయిన్ ఉంటుంది, అది 2 కాళ్ళకు ఉంటుంది. సో పేషెంట్ షుడ్ బి ఫిజికలీ యాక్టివ్, 2 కాళ్ళకి తట్టుకోగలుగుతుందా అని మనం కన్సిడరేషన్కి వస్తే మనం చేసుకోవచ్చు. బట్ అలా లేదు, చాలా మందికి ఉండనప్పుడు గ్యాప్ ఇచ్చి చేసుకోవడం అనేది బెస్ట్ అండి. లైక్ ఎంత టైంలో హీల్ అవుతుంది సార్? ఇప్పుడు ఒక కాల్కి మీరు చేశారు రిప్లేస్మెంట్, అది ఎన్ని రోజుల్లో హీల్ అవుతుంది? యూజువల్లీ ఏంటి అంటే మనము ఒక సింగిల్ నీకే పెయిన్ ఉందనుకోండి, మనం సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చే టైం పీరియడ్ ఏంటి అంటే 20 days to 1 month లో సర్జరీ చేశాక ఇంటికి వెళ్ళాక ఎంత బాగా ఫిజియోథెరపీ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి 20 days to 1 month లో దే విల్ గెట్ టు ఇంటెన్ దేర్ నార్మల్ రొటీన్. 1 month లో ఇంకా సెకండ్ మంత్ లో వాళ్ళు రెగ్యులర్ రొటీన్ కి వెళ్ళిపోతారు. మాక్సిమం నంబర్ ఆఫ్ పేషెంట్స్. అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా? సెకండ్ మేము సర్జరీ చేసిన నెక్స్ట్ డే రోజే నడిపిస్తాం, నడిపించాలి అండ్ ఫిజియోథెరపీ తర్వాత చేయించాలి. సో హీలింగ్ అనేది ఈ మంత్ లో ఈ టైం గ్రూప్ లో అయిపోతుంది, ఈ టైం పీరియడ్ లో అయిపోతుంది. సెకండ్ మంత్ లో దే విల్ డూ ఆల్ ద రొటీన్. మెట్లు ఎక్కడం చేయొచ్చు, చెయ్యాలి కూడా. ఓకే, మెట్లు ఎక్కడం కూడా, మెట్లు ఎక్కడం దిగడం అయితే లిటరలీ సెకండ్ వీక్ లోనే మనం చేయిస్తాం. సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లోనే, డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ఎంత వాళ్ళు చేయగలుగుతున్నారు ఫిజియోథెరపీ, దాన్ని బట్టి మనం చేయిస్తాం. ఓకే, ఫిజియోథెరపీ ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేయాలి అని అంటారు? ఫస్ట్ డేనే స్టార్ట్ చేస్తాం. ఈ రోజు సర్జరీ ఏంటంటే రేపు ఫిజియోథెరపీ స్టార్ట్. ఎన్ని రోజుల వరకు ఉండాలంటారు ఫిజియోథెరపీ? అది పేషెంట్ ఎంత బాగా చేస్తున్నారని దాన్ని బట్టి, కొందరికి 15 days 20 days సరిపోతుంది, కొందరికి 1 month వరకు అవసరం వస్తుంది. అంటే ఫిజియోథెరపీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్ హియర్, అది నడిపించే ప్యాటర్న్ కూడా అలవాటు అవ్వాలి. అది ఫిజియోథెరపిస్ట్ బెటర్ గా చేయించగలుగుతారు. అండ్ పేషెంట్ కోఆపరేషన్ కూడా చాలా కావాలి, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావాలి. నేను ఏ సపోర్ట్ లేకుండా నేను చేసుకోగలుగుతాను అనే సపోర్ట్, అప్పటి వరకు ఫిజియోథెరపీ ఇస్ నీడెడ్. అండ్ ఈ కంప్లైంట్, ఈ నొప్పులు అనేది సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటే నార్మల్, అదర్వైజ్ లేకపోతే ఇది ఇంకా మనం చేసిన ప్రొసీజర్ సెట్ కాలేదు అనేది ఎలా తెలుస్తుంది అంటారు? మనము సర్జరీ చేశాక పెయిన్ అనేది ఫస్ట్ 2-3 days సివియర్ గా ఉంటుంది, కానీ ద ఫ్రీక్వెన్సీ డిక్రీజెస్. అంటే ఈ రోజు ఉన్న నొప్పి రేపు ఉండదు, మనకు తగ్గుతూ ఉంటూ వస్తుంది. అది ఒక 1-2 weeks వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనకి పెయిన్. రైట్. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. 1-2 weeks వరకు అయితే 3 weeks వరకు కూడా కొందరికి ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, అది మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ డిక్రీజ్ అయిపోతుంది. మళ్ళీ ఫిజియోథెరపీ చేసేటప్పుడు కొంచెం అగ్రెసివ్ గా ఫిజియోథెరపీ చేసినప్పుడు మళ్ళీ పెయిన్ వస్తుంది, అది మళ్ళీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. సో పెయిన్ ఉంది అని అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. రైట్.